ఇక తుఫాను ప్రభావం అయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పటికే మొదలైంది. అక్కడక్కడ కూడా పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక వైజాగ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. ఇప్పటికే తుఫాను ప్రభావం అయితే కనిపిస్తుంది. సో రేపటికల్లా కూడా ఇది బలహీన పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం వైజాగ్ వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను ప్రభావం తీవ్ర రూపం దాలుస్తున్నటువంటిది అయితే ఉంది. అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా సముద్రంలో నుంచి వేటను వదిలి ప్రస్తుతం ఒడ్డుకి చేరుకుంటున్నటువంటి ఆ పరిస్థితులను మనం అయితే గమనించవచ్చు. ఇక్కడికి ఫిషింగ్ హార్బర్ కి చేరుకుంటున్నటువంటి ప్రతి బోటుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్రస్తుతం మత్స్యకారులు వాటిని జాగ్రత్త చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటిది స్పష్టంగా చూడవచ్చు. ఎందుకంటే మొత్తానికి ఈ బోటుల్ని ఒకదానికి ఒకటి దగ్గరగా చేర్చినా కూడా గాలి వేగం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గాలివాటం పెరిగే కొద్దీ బోట్లు ఒకదానికి ఒకటి రాపిడి అంటే ఒకదానికొకటి కొట్టుకుని మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని మొత్తం మత్స్యకారులంతా కూడా ఎక్కడికక్కడ వాటిని జాగ్రత్త చేసుకునే పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్క విశాఖ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించి దాదాపుగా 855 బోట్లు ప్రస్తుతం అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటుగా అటు ఒరిస్సాలోను గాంజా పోర్టుల్లోనూ 3 చోట్ల ఈ విశాఖకు సంబంధించినటువంటి మత్స్యకారులందరూ కూడా ప్రస్తుతం వీళ్ళు బోట్లన్నింటినీ కూడా అక్కడ నిలుపుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే మనకి వాతావరణ శాఖ అధికారులు ఐఎండీ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కూడా చూసినా కూడా 11 గంటల 30 నిమిషాలకి ఒక తాజా రిపోర్ట్ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ తాజా రిపోర్ట్ లో గడిచినటువంటి 6 గంటల్లో కూడా గంటకి 18 కిలోమీటర్ల వేగంతో ఈ మాంతా తుఫాన్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 520 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి 570 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నటువంటి ఈ తుఫాన్ రేపటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. తీరం వెంబడి ప్రస్తుతం ఇప్పటికే దాదాపుగా 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇస్తున్నాయి. అది విశాఖకు సంబంధించి ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గాలివాటం అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే కాకినాడ జిల్లా, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఇంకా గాలివాటం పెరిగే అవకాశం అయితే ఉంది. ఇది ఆ తీరం దాటే సమయంలో దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పోర్టులకు సంబంధించి ప్రమాద హెచ్చరికల్ని జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజాంపట్నం హార్బర్ కు ముఖ్యంగా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కృష్ణపట్నంకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా ప్రస్తుతం తిరిగి ఎక్కడికక్కడ పోర్టులని వాళ్ళ ఫిషింగ్ హార్బర్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం వర్ష తీవ్రత, గాలివాటం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని విమానాలను కూడా దారి మళ్లింపు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఫ్లైట్ వాతావరణం అనుకూలించకపోవడంతో అటు భువనేశ్వర్కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ప్రతి విభాగానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ఉదయం నుంచి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తుంది. గాలివాటం మనమైతే చూడొచ్చు. ఇది సముద్రం జట్టీలో ఉన్నటువంటి ప్లేసు. జట్టీలో కట్టేసినటువంటి బోట్లు సైతం ఎలా ఊగుతున్నాయో, దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా సముద్రం లోపల అలలు ఎక్కువగా ఉంటాయి. అలల తాకిడికి బోట్ అనేది అటు ఇటు ఊగుతూ గమనిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఎట్లాంటి వేట లేదు. ప్రస్తుతం అయితే జట్టీలకి 4 వైపుల నుంచి తాళ్లతో ఒక బోట్ నుంచి ఒకదానికి వీళ్ళు కట్టేసుకుని ఉన్నా కూడా దీని తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బోట్లన్నీ కూడా ఎక్కడికక్కడ ఊగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వర్ష తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే సముద్ర తీర ప్రాంత జిల్లాలైనటువంటి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ముఖ్యంగా కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు, బాపట్ల,
నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలకు సంబంధించి కొంత తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి మంత్రి నారాయణ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. మంత్రి నారాయణ అధికారులతో మున్సిపల్ శాఖ సంబంధించినటువంటి అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ శాఖ, హోంశాఖ, అదేవిధంగా రెవెన్యూ, విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం అందరికి కూడా సెలవులు రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా సెలవులు అనేది కూడా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 13 జిల్లాలకు పైనే ఇప్పటికే స్కూళ్లకు సెలవులు అయితే ఇచ్చినటువంటిది అయితే ఉంది. కొన్ని జిల్లాలకు ఈ రోజు రేపు సెలవులు ఇచ్చినటువంటిది అయితే ఉంది. అది కాకినాడ నుంచి ముఖ్యంగా కృష్ణా జిల్లా వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ కి 5 రోజుల పాటు సెలవులను అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు మొత్తం అధికార యంత్రాంగంతోనూ స్పెషల్ ఆఫీసర్స్తోనూ ఎక్కడికక్కడ వాళ్ళతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది ముందస్తు. ఎందుకంటే ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉండాలి. అయితే ఇక్కడ కొంతమంది బిగ్ టీవీ కంటిన్యూగా ప్రసారం చేస్తున్నటువంటి ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కొంతమంది రైతుల నుంచి ముఖ్యంగా అటు కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాల నుంచి కొన్ని సూచనలు అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే కేవలం అధికార యంత్రాంగం ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు. ఇప్పుడు తీరం దాటే ప్రాంతం కాకినాడ జిల్లాకి సంబంధించి ఉంది. అది గాలివాటం మారితే కోనసీమ మీద దీని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కోనసీమ అంటే ఒక మినీ కేరళ లాంటిది. మొత్తం ప్రాంతం అంతా కూడా కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంటుంది. అట్లాంటి ఆ కోనసీమ ప్రాంతంలో పశువులకు షెల్టర్ ఏదైనా ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే తుఫాను తీవ్ర రూపం దాల్చి తీరం దాటే సమయంలో గాలి దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలివాటం ఉంటుందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పశువులకు ఒక సేఫ్టీ ప్రికాషన్ ఏదన్నా ఉండి ఎక్కడన్నా స్కూల్స్ దగ్గరలో కానీ ఎక్కడన్నా వాటిని ఉంచగలిగితే ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా వాటి పశువుల్ని కాపాడుకోవడం కోసం తుఫాను గాలివాటం ఎక్కువ ఉన్నటువంటి సమయంలో బయటకు రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలా 90s ఎందుకంటే వీళ్ళు ఒక ఉదాహరణ కూడా చూపిస్తున్నటువంటిది ఉంది. 1996 తుఫాను సమయంలో కూడా ఇదే విధంగా అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ జాగ్రత్తలకు సంబంధించి ముఖ్యంగా పశువులను కాపాడుకోలేకపోయారు. ఆ పశువులను రక్షించుకోవడం కోసం మత్స్యకారులందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా బయటకు రావడంతో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అట్లాంటి లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో కూడా అటు బోట్లలో నుంచి తెచ్చుకున్నటువంటి చేపలన్నింటినీ కూడా కొంత జాగ్రత్తలు చేసుకుంటున్నటువంటిది ఐస్ తో నింపేసి జాగ్రత్తలు చేసుకుంటూ ఉన్నారు. ఎన్ని రోజులు ఈ వర్షము ఇదే విధంగా కంటిన్యూ అవుద్దో తెలియనటువంటి పరిస్థితి ఉంది. 31వ తేదీ వరకు కూడా ఈ వర్ష ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని మత్స్యకారులందరూ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే సగం వేట నుంచి వెనక్కి వచ్చేసినటువంటి మత్స్యకారులు వాళ్ళకి సంబంధించినటువంటి చేపలన్నింటినీ కూడా ప్రస్తుతం జాగ్రత్త చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే విశాఖలో ఉన్నటువంటి దాదాపుగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోనే ఇంచుమించుగా ఎక్కువ బోట్లు అయితే సముద్రంలో వేటకు వెళ్తున్నటువంటి అయితే ఉంది. దాదాపుగా 855కు పైనే బోట్లు ఉన్నాయని చెప్తున్నటువంటిది మనకైతే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే తుఫానుకు సంబంధించి దీని తీవ్రత భారీ స్థాయిలో ఉండే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. కంటిన్యూగా వర్షం కూడా ఎక్కడ ఆగుతున్నటువంటిది అయితే లేదు. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలన్నింటిలో కూడా ప్రస్తుతం వర్షం అనేది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఎవరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా అధికార యంత్రాంగం ఇప్పటికీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంలన్నింటినీ కూడా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇక్కడ 16 శాటిలైట్ ఫోన్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఎందుకంటే కమ్యూనికేషన్ కనుక కట్ అయితే అక్కడ జరిగేటటువంటి పనులను పర్యవేక్షించడం ఇబ్బందిగా ఉంటుందని ఎక్కడైతే ప్రభావిత జిల్లాలో ఉన్నా అక్కడ శాటిలైట్ ఫోన్లు కూడా అందుబాటులో ఉంచారు. మొత్తానికి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండేలాగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది. మరోపక్క ఎక్కడికక్కడ అంటే
అంటే ముఖ్యంగా చూస్తే విఆర్ఓ స్థాయి అధికారి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు కూడా మొత్తం అందరూ ఫీల్డ్లోనే పనిచేయాలని ఈ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అటు కాకినాడ జిల్లాకు సంబంధించి, ఎందుకంటే కాకినాడ జిల్లాలోనే పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రత్యేక శ్రద్ధతో అధికార యంత్రాంగాన్ని ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఎక్కడికక్కడ వీళ్ళు రహదారులు మూసివేసినటువంటిది అయితే ఉంది. సముద్ర కెరటాలు చొచ్చుకొస్తున్నాయి. ఉప్పాడ ప్రాంతం అంతా కోతకు గురే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, అలసత్వం వహించొద్దని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ వర్షం అనేది భారీ స్థాయిలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ.